అందరికీ నమస్కారం. సినిమా తిరగేస్తే మనిషి, మరి ఈ రెండింటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి అలాంటి సినిమా తెలుగులో ఒక రకమైన సినిమాలు వస్తూ ఉంటాయి, కన్నడంలో ఒక రకమైన సినిమాలు వస్తూ ఉంటాయి, తమిళ్లో ఒక రకం వస్తాయి. కానీ ఊరందరితో ఒక అన్నట్టుగా మలయాళంలో మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీస్తో వస్తూ ఉంటాయి. ఒకప్పుడు మలయాళం ఇండస్ట్రీ అంటే బూత్ సినిమాలకి ఫేమస్, కానీ ఇప్పుడు అందరూ కూడా ఓటీటీలో మలయాళ సినిమాని వెతుక్కుని మరీ చూస్తున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనే దాని మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు మరి సీనియర్ జర్నలిస్టు సిహెచ్ వేణు గారు. నమస్తే అండి. నమస్తే. మలయాళ సినిమా ఒక మాయాజాలం చేస్తుంది. ఎందుకు ఆ మాయాజాలం చేస్తున్నారో అసలు ప్రత్యేకత ఏంటి? డైరెక్టర్ల గొప్పతనమా, హీరోల గొప్పతనమా, లేదా నిర్మాతల టేస్ట్లోనే ఆ తేడా ఉందా, ప్రేక్షకుల అభిరుచిలో మార్పు ఉందా? ఈ అన్ని కారణాలు చెప్పుకోవచ్చు. అక్కడ ప్రేక్షకులు కూడా కొత్త ప్రయోగాల్ని ఆదరించే లక్షణం ఉంది వాళ్ళకి. ఈ మన తెలుగు, ముఖ్యంగా మన తెలుగు సినిమాలు చూస్తే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఫైట్లు, డాన్సులు ఉండాలి, హీరోయిన్లు ఉండాలి. ఇవి లేకుండా సినిమాని మనం ఊహించలేము. ప్రేక్షకులు చూడరేమోనని భయం మన వాళ్ళకి. కానీ మలయాళంలో అలా కాదు. ఒక చిన్న పాయింట్ని చక్కని 2.5 గంటల సినిమాగా అందరిని ఆకట్టుకునేలాగా చేయగల సత్తా ఆ దర్శకులకు ఉంది, ఆ రచయితలకు ఉంది. ప్రేక్షకులు కూడా చక్కగా వాడిని ఆదరిస్తున్నారు. వాళ్లే కాదు, అవి డబ్ అయిపోయి మిగిలిన దక్షిణ భారత భాషల్లోకి అనువాదం వచ్చినప్పుడు మనవాళ్ళు చూస్తున్నారు. మనవాళ్ళు తెలుగులో తీస్తే చూడరు అనే భయం ఉన్నప్పుడు మరి డబ్బింగ్ని ఎలా ఆదరిస్తున్నారు అనేది పెద్ద ఆశ్చర్యం. అంటే ఇక్కడ మలయాళంలో ఒకప్పుడు బూత్ సినిమాలు అనేవాళ్ళు, ఆ బూత్ నుంచి ఇప్పుడు ఇలా మారటానికి కారణం ఏమై ఉంటుంది? అదే బురదలోంచి కమలం వికసించినట్టుగా ఆ పరిణామం, ఆ అభివృద్ధి చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఒకప్పుడు అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఈ బ్రహ్మయోగం సినిమాని ఆస్కార్లో ప్రదర్శిస్తున్నారు. ఓకే, ఇదొక పెద్ద ఈ సంవత్సరం అంటే కోవిడ్ తర్వాత ఎక్కువ మంది మనం మలయాళ సినిమాలు చూడడానికి అలవాటు పడ్డాం, ఓటీటీలు రావటం వల్ల కూడా. అంతకుముందు కూడా విధేయనని సినిమా వచ్చింది. అది దాంట్లో కూడా మమ్ముట్టి ఒక ప్రతినాయకుడిగా చాలా అద్భుతంగా దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాగే మోహన్ లాల్ కూడా కేవలం ఒకే ఒక నటుడిగా ఉండే ఎలోన్ అనే సినిమా ఏదో. అవును, ఈ కోవిడ్ మొత్తం ఒకే ఒక పాత్ర ఎలోన్ అనేది. కోవిడ్ సమయంలో మనం ఎలాంటి అనుభవాలు ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఒక పెద్ద హీరోతో 2 గంటల సినిమాని తీయటం అంటే ఫీచర్ ఫిల్ము ఇక్కడ బోర్ కొట్టదు. ఒకే పాత్ర ఉందనే ఫీలింగ్ మనకి గుర్తుండదు. అంత చక్కగా తీశారు. ప్రయోగాలకి అసలు ఏమాత్రం వెనకాడరు. అదే హృదయపూర్వం సినిమా కూడా అంతే. హృదయపూర్వం హార్ట్ ఆపరేషన్ చేయించుకుని రీప్లేస్మెంట్ కదా, ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటా కాన్సెప్ట్. ఆ సినిమా చూసారా మీరు? హీరోయిన్ మాళవికా మోహన్, ఆవిడ ఈ మధ్య మన సినిమాల్లో ఈ మన ప్రభాస్ సినిమా ఉంది కదా, రాజాసాబ్లో కూడా ఒక హీరోయిన్గా ఉంది. ఈ హృదయపూర్వం సినిమా కూడా ఒక డిఫరెంట్ సినిమానే. అంటే మామూలుగా దాంట్లో సిగ్నిఫికెంట్గా మనం గమనించాల్సింది ఫైట్లు ఉండవు అవసరం లేకుండా. అలాగే డాన్సులు, ఒక హీరోయిన్లు ప్రేమించారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మన వాళ్ళు ఒక యుగళ గీతం, దాంట్లో స్టెప్స్ అవి ఉంటాయి. సందర్భం లేకుండా పాట వచ్చేస్తుంది. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళ ప్రేమను ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి స్టెప్స్తో కూడిన డాన్స్ అదేం ఉండక్కర్లేదు. దాంట్లో దాదాపుగా మనం కమర్షియల్ సినిమాల్లో కూడా అలాంటి ఫార్ములా కనపడదు అక్కడ. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అనే సినిమా, అది నిజంగా ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత వసూలు చేసింది. అవును, వాళ్ళు కథ ఏం లేదు అందులో. వెళ్తారు, సొరంగం దాంట్లోకి వెళ్ళిపోయి లోపల బోర్డు పడిపోతే అతను బయట తీసుకురావడానికి ఇంకో అతను దిగి, కేవలం అదే కాన్సెప్ట్ మీద మనం బోరు బావిలో పిల్లలు పడిపోయారంటాం కదా, అది కూడా అద్భుతంగా తీశారు. అదే దాన్ని గుణా సినిమాలో పాటకి గుణా కేవ్స్ అంటారు. అది కూడా చాలా బాగా హిట్ అయింది మంజుమల్ బాయ్స్. దాదాపుగా మలయాళ సినిమా ప్రతిదీ తెలుగులోకి వస్తుంది. ఎందుకంటే దానికి మలయాళ సినిమాలు అంటే బాగా చూసేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్తో చేస్తున్నారు సినిమాలు. చిన్న హీరోల సినిమాలు కూడా ఇప్పుడు చిన్న హీరోల సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. అదొక అంశం. హీరోల రెమ్యునరేషన్ కూడా, స్టార్ హీరోల రెమ్యునరేషన్ కూడా తిప్పి కొడితే అది 10 కోట్ల లోపే ఉంటుంది. అయినా కానీ సినిమాలు జనం చూస్తున్నారు, మన వాళ్ళు కూడా చూస్తున్నారు. మరి మార్కెట్ పరంగా చక్కగా
లాభసాటిగా ఉంది వాళ్ళది. అవును. మరి మన వాళ్ళ సినిమాలు ఏమో అక్కడికి వెళ్ళినా అక్కడ ఆటల, మనం గొప్ప సినిమా తీసామనుకున్న సినిమా కూడా అక్కడ పంపితే ఆటల. ఒక అల్లు అర్జున్ ఒకటే మల్లోజున్గా ఓన్ చేసుకున్నారు, కానీ మిగతా వాళ్ళకి లేదు. అవును, అక్కడ పెద్ద హీరోలతో ప్రయోగాలు చేస్తారు, మీడియం సైజు హీరోలతో, చిన్న హీరోలతో కూడా వస్తుంది. ఈ మధ్య వచ్చిన సిరాయి సినిమా ఉంది. సిరాయి సినిమా వెంకట్ ప్రభు ఆర్ విక్రమ్ ప్రభు శివాజీ గణేషన్ వాళ్ళ మనవాడు. ఆ సినిమా ఎంత బాగుంటుంది. ఒక ఈ రెండు మతాల వాళ్ళు ప్రేమించుకుంటే వాళ్ళ ప్రేమకి ఈ చట్టాలు సమాజం అడ్డం పడితే దాన్ని వాళ్ళు ఎలా అధిగమించారు, దానికి ఒక పోలీసు హెల్ప్ తోడవుతాడు. అది వాళ్ళని ఏకం చేస్తాడు, వాళ్ళని కలవడానికి తోడవుతాడు. ఒక ఎస్కార్ట్ పోలీసు ఎలా వాళ్ళకి హెల్ప్ చేశాడు అనేది, అట్లా ఒక సామాజిక సందేశం ఉంటుంది. అది మరి బోరుగా ఒక ఎంటర్టైన్మెంట్తోనే కలిపి చేస్తున్నారు. అంటే మీరు మలయాళ సినిమాల్లో మర్డర్ మిస్టరీస్ ఇష్టపడతారా, క్రైమ్ స్టోరీస్ని ఇష్టపడతారా, హారర్ సినిమాలు ఇష్టపడతారా, ఎటువంటి సినిమాలు ఇష్టపడతారు? దాంట్లో అన్ని రకాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అనే సర్వైవల్ స్టోరీ, అలాగే క్రైమ్ స్టోరీలు రెగ్యులర్గా వస్తున్నాయి. ఒక సామాజిక సమస్యలను పట్టించుకుంటున్నారు. ఒక జానర్ ఒకదానికే స్టిక్ అవ్వకుండా అన్ని రకాలు చేస్తున్నారు. అన్ని రకాలు చేయటం వల్ల దాంట్లో వైవిధ్యం కనబడుతుంది. కాబట్టి మర్డర్ మిస్టరీలు కూడా అవి భయంకరంగా అట్లా ఏమి ఉండదు, దాన్ని ఎంగేజింగ్గా తీస్తున్నారు వాళ్ళు. లూసిఫర్ సినిమా ఉంది, లూసిఫర్ సినిమా అక్కడ అద్భుతంగా ఆడింది. కానీ అదే సినిమాని గాడ్ ఫాదర్కి ఇక్కడ తీస్తే అంత స్పందన ఎందుకు రాలేదు? అంటే అప్పటికే చూసుండటం ఒక కారణం. అప్పటికే ఓటీటీలో బాగా చూసున్నారు. ఒక మొదటి సినిమా ఒకసారి ఒరిజినల్ చూశాక దాన్ని మెప్పించేలా తీయడం చాలా కష్టం. నిజంగా ఎంత గొప్ప డైరెక్టర్ కూడా అది సాధ్యం కాదు. అది కారణం కావచ్చు. ఇక్కడ సెన్సిబిలిటీస్ వేరని మన వాళ్ళు సినిమా పండితులు చెప్తుంటారు. తెలుగు వాళ్ళ సెన్సిబిలిటీస్, మలయాళం వాళ్ళ సెన్సిబిలిటీ వేరు. కాబట్టి మన వాళ్ళకి నచ్చదు అనేది ఒక ఇది. అది ఏదైనా కారణం కావచ్చు, తీసే పద్ధతిలో తేడా ఉండొచ్చు. మన వాళ్ళు కమర్షియల్ యాడ్ చేస్తుంటారు, కమర్షియల్ హంగులు యాడ్ చేస్తుంటారు. నటుల పరంగా చూసుకుంటే మన హీరోలు గొప్పవాళ్ళు అనుకోవచ్చా, వాళ్ళ నటనలో గొప్పతనం ఉందనుకోవచ్చా? ఒకటి. దర్శకుల పరంగా చూసుకుంటే వాళ్ళ దర్శకులు గొప్పతనం అనుకోవాలా, మన దర్శకులు గొప్పతనం అనుకోవాలా? అంటే మన సినిమాలు ఇక్కడ ఆడుతున్నాయి, కానీ మీరు ఆ టాలెంట్ పరంగా అంచనా వేయాలంటే ఎలా వేస్తారు? అంటే మనం పోల్చకూడదు. నటన ఎవరి ప్రతిభ వాళ్ళదే. కాకపోతే ఒక హీరోయిజాన్ని, ఒక వచ్చిన పేరు నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తే కొత్త కథలు రావు. అక్కడ మలయాళ యాక్టర్లు ఏంటంటే వాళ్ళ ఇమేజ్ని త్యాగం చేసేస్తారు కథ కోసం. పెద్ద హీరో నేను నటిస్తున్నాను కాబట్టి దాంట్లో మార్పులు చేయండి అని చెప్పడం, అది కారణం కావచ్చు. ఇమేజ్ అనేది దాన్ని త్యాగం చేసేస్తారు ఆ క్యారెక్టర్ కోసం, ఆ కథ కోసం. ఆ పరిస్థితి ఇక్కడ తక్కువ. దర్శకులు హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తూ ఉంటారు. మన దర్శకులు కథకి ఎవరు సరిపోతారో చూసుకుంటారు. అక్కడ మన కథకి ఏ హీరో అయితే న్యాయం చేస్తాడో ఆ హీరో వైపు వెళ్తూ ఉంటారు అక్కడ దర్శకులు. ఇప్పుడు దృశ్యం సిరీస్ ఉంది, జీతూ జోసెఫ్ చేశాడు. మరి దృశ్యం సిరీస్ని ఏ సినిమాకి ఆ సినిమానే ఒక హైలైట్గా తీసుకుంటూ వచ్చాడు. అది ఆ దృశ్యం అనేది మలయాళంకే పరిమితం కాకుండా అన్ని భాషలో, ఈవెన్ హిందీలో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంది కదా. అవును, తెలుగులో వెంకటేష్ గారితో చేసినా అదే స్థాయి విజయాన్ని అందుకుంది. తమిళంలో కమల్ హాసన్. అంటే వాళ్ళు స్క్రీన్ ప్లే మీద ఫోకస్ ఎక్కువ పెడతారు, కథ చెప్పే విధానం ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఆ కథనం స్క్రీన్ ప్లే హైలైట్ అవుతాయి. మరి మొన్న మధ్యన వచ్చిన సినిమా, కుక్కల మీద వచ్చిన సినిమా ఎక్కువ అనే సినిమా మనం ఎంత పెద్ద హిట్ అయిందో చూసాం. ఇంకా మలయాళ సినిమాలు గురించి చెప్పాల్సి వస్తే మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న మలయాళ సినిమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ మధ్య మరీ ఎక్కువ సినిమాలు చూడటం వల్ల, చాలా చాలా బాగా ఆకట్టుకోవటం వల్ల ఒక సినిమాని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. దాదాపు అక్కడ రిలీజ్ అయ్యి ఇప్పుడు 3 కోట్లు తీస్తే 30 కోట్లు, 3 కోట్లతో తీస్తే 30 కోట్లు సిరాయి. అలాగే ఈ సర్వమాయ వచ్చింది, సర్వమాయ కూడా అంతే కదా, 4 కోట్లతో 40 కోట్లు అంటున్నారు. అలాగా ఒక సినిమా అని చెప్పలేము. భ్రమయుగం బాగుంది, మమ్ముట్టి సినిమాలు బాగుంటున్నాయి, మోహన్ లాల్ సినిమాలు బాగుంటున్నాయి, కొత్త హీరోల సినిమాలు బాగుంటున్నాయి. బాసిల్ జోసెఫ్ అని అతను ఉన్నాడు, పొన్మన్ అని ఒక సినిమా వచ్చింది. ఒక చిన్న పాయింట్ని ఎంత చక్కగా తీశారు. అదే తర్వాత ప్రేమం హీరో ఉన్నాడు, అతను అంకుల్లాగా ఉన్నాడు, కానీ దీంట్లో సర్వమాయిలో అద్భుతంగా చేసి బేబీ గర్ల్ అనే సినిమా కూడా వచ్చింది. అది ఎలా ఉంది? బేబీ గర్ల్ యావరేజ్గా ఉంది. అది తెలుగులోకి ఇంకా డబ్బు అవ్వలేదు. అది ఒక యావరేజ్ సినిమా.
సక్సెస్ రేట్ని డెఫినెట్గా ఎక్కువగా ఉంది. పైగా దానికి ఏంటంటే ఇప్పుడు సౌత్ ఇండియన్ మార్కెట్ పెరిగింది. అది ఒక యావరేజ్ సినిమా కొంచెం బెటర్గా ఉంటే అన్ని భాషలో వచ్చేస్తుంది కదా. ఆ పరిస్థితి మన తెలుగు సినిమాలకు లేదు కదా. మన అబోవ్ యావరేజ్ సినిమాను ప్రతిదీ అక్కడికి వెళ్ళట్లేదు. అవును. అది దానివల్ల కూడా మన మైలేజ్ తక్కువగా ఉంది.